ఫ్రీగా ఏదైనా వస్తుందా? ఫ్రీగా న్యూట్రల్ గా ఉండాలంటే అయితే సో అందుకనే ఒక సిస్టమ్. నా చిన్నప్పుడు న్యూస్ పేపర్ ధర గంతే ఉంది, ఇప్పుడు మా అంటే 3 రూపాయలు ఉంది, 5 రూపాయలు 6 రూపాయలు అయింది. కానీ టూత్ పేస్ట్ ధర ఎంత పెరిగింది, ఆయిల్ ధర ఎంత పెరిగింది, లీటర్ ఆయిల్ అప్పుడు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉండే, 30 రూపాయలకు లీటర్ ఆయిల్ ఉండే ఇప్పుడు 150 రూపాయలు అయింది. కనీసం 15 రూపాయలకు కూడా న్యూస్ పేపర్ రాలేదు. న్యూస్ పేపర్కు ప్రభుత్వ ప్రకటనలు అవసరం, లేదా ప్రతిపక్షాల ప్రకటనలు అవసరం, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఇది అవసరం. సో ఆ విధంగా న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ చాలా మంది ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా అమ్ముకున్నారు. అమ్ముకుంటే కొనుక్కున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? మళ్ళీ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ఏదో పెద్ద సంపాదిస్తున్నారని కాదు, న్యూస్ మీడియాలో ఉన్న ఛానల్స్ కూడా, న్యూస్ మీడియాలో ఉన్న యజమానులు కూడా వాళ్ళు ఇక్కడ సంపాదించట్లేదు. దీని ద్వారా పొలిటికల్ కెరీర్ వాళ్ళకు వస్తుంది, లేదా వాళ్ళకు రాజకీయ పార్టీల పరంగా కెరీర్ వస్తుంది, మైలేజ్ వస్తుంది. దీనిలో ఏం లాభం రావట్లే. లేదా బట్ వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడానికి అయితే ఛానల్ నడిపించుకుంటున్నారు కదా. డెఫినెట్ గా అంటే మీరు చెప్పింది ఒక వర్షన్, లైక్ ఫ్రీగా చేయడం వల్ల ఇలా అవుతుంది అని. కానీ కొంతమంది పొలిటీషియన్స్ డబ్బుండి ఛానల్ పెట్టేసి ఇంకా కంటిన్యూస్ గా వాళ్ళ భజనే మిస్ అవుతుంది. అదే అందుకని నేను చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా న్యూట్రల్ మీడియా రావాలంటే, రాజకీయ పార్టీల చేతులు రావద్దంటే దీనిలో లాభదాయకత ఎంత, దీనిలో ప్రాఫిట్ లేనిది ఎవరైనా వస్తారు. ప్రాఫిట్ కాదు, కాస్ట్ రానివ్వండి. నెలకు 3 కోట్లు ఖర్చు అయితే 3 కోట్లు రానివ్వండి. 3 కోట్లు ఖర్చు అయితే 1 కోటి రూపాయలు కూడా రావట్లేదు. ఇక్కడ ఎవరు లాస్ మేకింగ్ ఎవరు భరిస్తారు? ఎంతకాలం భరిస్తారు? సంవత్సరం భరిస్తారు, 2 సంవత్సరాలు భరిస్తారు, 3 సంవత్సరాలు. అందుకని న్యూస్ ఛానల్స్ అన్ని కూడా రాజకీయ పార్టీలు లేకపోతే రాజకీయ వ్యక్తుల చేతిలో ఎందుకు ఉన్నాయంటే ఇది కారణం. ఇక యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే కనుక యూట్యూబ్ ఛానల్స్ కి క్రెడిబిలిటీ లేదంటారు, లేదా నీది యూట్యూబ్ అంటారు. మొన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో యూట్యూబ్ వాళ్ళ తొక్కి నారదీస్తామంటారు. దానికి ఖర్చు తక్కువే, కానీ అది కూడా ఓ లెవెల్లో మెయింటైన్ చేయాలంటే దానికి కూడా డబ్బులు అవసరం అయితే. సో డబ్బులు లేకుండా ఊరికే ఏది రాదు. మీడియా న్యూట్రల్ గా ఉండాలంటే ఇది ఒకటే మార్గం, పేమెంట్. నెలకి కనీసం పే ఛానల్స్, న్యూస్ ఛానల్స్ రావాలి. పే ఛానల్స్ వస్తే ఇప్పుడు తెలుగులో పే ఛానల్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి? ఏమీ లేవు, అన్ని దాదాపు ఫ్రీ ఛానల్స్. ఈటీవీ నెట్వర్క్ మాత్రమే, ఈటీవీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంది. మా జీ తెలుగు కూడా పే ఛానల్, కానీ 10 పైసలు పర్ నెలకు. సంవత్సరానికి ఎంత? ₹1.20 మాత్రమే మేము ఛార్జ్ చేస్తున్నాం. సంవత్సరానికి 60 రూపాయలు ఛార్జ్ చేస్తే మేము ఇంకా న్యూట్రల్ గా ఉండగలం. మేము ఇప్పటికీ రేవంత్ రెడ్డి మీద డిపెండ్ అయి ఉన్నాం, చంద్రబాబు నాయుడు మీద డిపెండ్ అయి ఉన్నాం, కేటీఆర్ మీద డిపెండ్ అయి ఉన్నాం, తర్వాత బీజేపీ మీద డిపెండ్ అయి ఉన్నాం, వైఎస్ఆర్సీపీ జగన్ మీద డిపెండ్ అయి ఉన్నాం. కాబట్టి ఉన్నా సరే, డిపెండ్ అయి ఉన్నా సరే మేము న్యూట్రల్ గా వాయిస్ వినిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అంత ఇంతో ఆ మాత్రం డిపెండెన్సీ కూడా తగ్గాలంటే మీరు మమ్మల్ని డబ్బులు పెట్టి నెలకు 5 రూపాయలు ఇవ్వండి. 5 రూపాయలు మాత్రమే, నెలకు 5 రూపాయలు ఇస్తే మాకు ఇప్పుడైతే మా ఛార్జ్ అంత లేదు, ₹1.20. ఏ న్యూస్ ఛానల్ అయినా డబ్బులు పెట్టి కొంటే గనక డెఫినెట్ గా వ్యూవర్స్ కి లేకపోతే ప్రజలకి అడిగే హక్కు ఉంటుంది. ఫ్రీగా చూస్తే గనక ఏముంటుంది? కానీ ప్రజల్లో ఇప్పుడు ఒక ఛానల్ ఒక పార్టీకి క్లియర్ గా జనాలకు కూడా తెలిసేలా నడుస్తున్నాయి ఇప్పుడు ఛానల్స్. మీరు చెప్పినట్టు కొన్ని పేర్లు, ఒక ఛానల్ ఒక పార్టీ, ఒక ఛానల్ ఒక పార్టీ, జనాలకు కూడా క్లియర్. ఆ ఛానల్ వాళ్ళు ఆ పార్టీ వల్ల వేరే విధంగా లబ్ధి పొందుతున్నారు. న్యూస్ లో కాదు, రాజకీయ పదవులో లేకపోతే వేరే కాంట్రాక్ట్ లో లేకపోతే ఇంకా వేరే విధంగా కాంట్రాక్ట్ లో లేకపోతే పవర్ ప్రాజెక్ట్ లో లేకపోతే ఇంకేదో ల్యాండ్స్ డీల్స్, వేరే డీల్స్ ఏదో విధంగా ప్రయోజనం పొందుతున్నారు. సార్ ఇప్పుడు ఉన్నాయి వదిలేయండి. ఇండిపెండెంట్ మీడియా రావాలంటే ఎట్లా? న్యూట్రల్ మీడియా రావాలంటే ఎట్లా? కొత్త వాళ్ళు రావాలంటే ఏంది? అల్టిమేట్ గా ఇదేం ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు. ఇవాళ ఇడ్లీ బండి పెట్టి అమ్మితే ఇవాళనే డబ్బులు వచ్చేస్తాయి. కానీ మీడియా ప్రాఫిట్ లోకి రావాలంటే 3-4-5 సంవత్సరాలు అయినా గ్యారంటీ లేదు వస్తుందో లేదో. మీరు హోటల్ పెట్టండి, టీ అమ్మండి రోడ్డు మీద, ఇమీడియట్ గా డబ్బులు వచ్చేస్తాయి. మీడియాలో ఒక శాటిలైట్ ఛానల్ పెట్టాలంటే 15-20 కోట్లు ఖర్చు అవుద్ది, ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్. డిస్ట్రిబ్యూషన్, కేబుల్ ఆపరేటర్లు, డిటిహెచ్లు, మీ ఛానల్ రావాలంటే మీ ఛానల్ ఎక్కడ కనబడట్లేదా అని అంటారు. రావాలంటే ఎదురు డబ్బులు ఇవ్వాలి మనం. మీరు స్పోర్ట్స్ ఛానల్స్ అవేమో ఈ స్టార్ స్పోర్ట్స్ ఏమో మీరే 19 రూపాయలు కట్టి తీసుకుంటారు. న్యూస్ ఛానల్ ఏమో డబ్బులు ఇస్తే మీరు ఎవరు రీఛార్జ్ చేసుకోరా. పే ఛానల్ న్యూస్ ఛానల్ చేస్తే ఎవరైనా చూస్తారా? ఈ ఛానల్ లేకపోతే ఇంకో ఛానల్, ఫ్రీగా ఉన్న ఛానల్ మాత్రమే చూస్తామంటారు. సో మీరు కట్టేది 5 రూపాయలు, ఇట్ మ్యాటర్స్. నేనేమంటానంటే న్యూస్ ఛానల్స్ అన్ని కూడా మినిమం ఒక 5 రూపాయలు కాదు, 2-3 రూపాయలు ఉన్నా రీఛార్జ్ చేసుకోవట్లేదు. రీఛార్జ్ అక్కడ అని అడిగితే అక్కడ ఆగట్లేదు. టాటా ప్లేలో మా ఛానల్ 10 పైసలు పెట్టి రీఛార్జ్ చేసుకోండి అంటే అక్కడ ఆగట్లేదు. నెక్స్ట్ ఛానల్కి జంప్ అవుతున్నారు. 1477లో వస్తుంది 10 పైసా రీఛార్జ్ చేయండి అని.
10 పైసలు రీఛార్జ్ చేయడానికి కూడా ఆగకుండా నెక్స్ట్ ఛానల్కి వెళ్ళిపోతున్నారు. అప్పుడు మాకు వ్యూవర్షిప్ ఉండదు. వ్యూవర్షిప్ ఉండకపోతే ఏమంటారు, మీ ఛానల్ ఎవరు చూడట్లేదు అంటారు. ఛానల్ చూడకపోతే ఏం జరుగుతుంది, అడ్వర్టైజ్మెంట్స్ రావు. అందుకని మేము డిజిటల్ మీడియాలో ఫ్రీగా అయినా వస్తుంది డిజిటల్ మీడియా. సో ఛానల్ అక్కడ 10 పైసలు రీఛార్జ్ చేయాలన్నా, రూపాయి రీఛార్జ్ చేయాలన్నా జనాలు ఆగట్లేదు, అక్కడ నెక్స్ట్ ఛానల్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు, ఈ ఛానల్ లేకపోతే ఇంకో ఛానల్ ఉంది, 15 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా తెలుగులో, ఇక్కడ లేకపోతే ఇంకో దగ్గరికి పోదాం. కానీ ఆగి ఆ 10 పైసలు రీఛార్జ్ చేస్తే అది ఎంతో కొంత కంట్రిబ్యూట్ అవుద్ది కదా, మీకు కావాల్సిన నిష్పాక్షిక మీడియా వస్తుంది కదా. నిష్పాక్షిక మీడియా అడుగుతున్నప్పుడు నిష్పాక్షిక మీడియా ఎందుకు లేదో ఆలోచించండి. న్యూస్ పేపర్, న్యూస్ ఛానల్స్ ఎందుకు పార్టీల చేతిలో, ప్రభుత్వాల చేతిలో బందీలైనాయంటే ఇది కారణం. ఒకవేళ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఛానల్స్ నిష్పాక్షికంగా లేకుంటే మీరు ఈ రెవెన్యూ మోడల్ చూడండి, చాలా మంది వ్యక్తులు పెట్టుబడిలోకి, మీడియాలోకి ఎందుకు రావట్లేదు అంటే మీడియా ఈజ్ నాట్ ఎ ప్రాఫిటబుల్ బిజినెస్. మీడియా ద్వారా వేరే రాజకీయాలు చేసుకోవచ్చు, కాంట్రాక్ట్లు చేసుకోవచ్చు, భూములు కబ్జా చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. ఇక్కడ సంపాదించరాదు, వేరే దగ్గర సంపాదించవచ్చు అని మాత్రం ఉంటున్న వాళ్ళు ఉన్నారు. రాజకీయ పదవులు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజకీయ పార్టీలే ఛానల్స్ నడుపుతున్నాయి, ఇంకా డౌట్ ఏముంది. సో అల్టిమేట్గా ఇది నేను వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే, ఏదైనా ఫ్రీగా ఏది ఊరికే రాదు. లలితా జ్యువెలర్స్ అని చెప్పినట్టు ఏది ఊరికే రాదు. డబ్బులు ఫ్రీగా వస్తే అది కరెక్ట్గా కూడా కాదు. ఎక్కువ డబ్బులు ఇవ్వనట్లేదు. ఒక న్యూస్ ఛానల్కి 5 రూపాయలు నెలకు ఇవ్వండి. అప్పుడు డెఫినెట్గా కొంతలో కొంత అయినా ఇండిపెండెన్సీ, న్యూట్రల్ మీడియా, రాజకీయ పార్టీల మీద డిపెండ్ కావద్దని చాలా మంది మీడియా ప్రొపరేటర్స్కి ఉంటుంది, జర్నలిస్టులకు ఉంటుంది. చాలా మంది న్యూట్రల్గా ఉండాలనుకుంటారు. కానీ మేనేజ్మెంట్స్ అల్టిమేట్గా మేనేజ్మెంట్స్ కూడా ఏం ఆలోచిస్తాయి, ఎట్లా మరి రాకపోతే ఎట్లా, అడ్వర్టైజ్మెంట్ ఎట్లా. చాలా మంది అడుగుతారు, మా రిపోర్టర్లు వచ్చి కింది స్థాయిలో క్యాలెండర్స్ అడుగుతున్నారు, డైరీస్ అడుగుతున్నారు, అడ్వర్టైజ్మెంట్ అడుగుతున్నారు. అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకపోతే మరి మీడియాలో శాలరీస్ ఎట్లా వస్తాయి? మీడియాలో ఇంతమంది ఒక శాటిలైట్ ఛానల్ పెట్టాలంటే 300 మంది పనిచేయాలి, ఒక న్యూస్ పేపర్ పెట్టాలంటే 1000 మంది పనిచేయాలి. ఈ వాళ్ళందరికీ జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ జీతాలు ఇస్తుందంతా కూడా రాజకీయ పార్టీలు కాబట్టి వాళ్ళు చెప్పింది వాళ్ళకి పార్షియాలిటీ చూపెట్టని పరిస్థితి వచ్చింది. సో అది పరిస్థితి. మాట్లాడదాం. మనతో పాటు ప్రస్తుతం వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా శరత్ గారు ఉన్నారా? సో డిబేట్లో మనతో పాటు శరత్ గారు జాయిన్ అవుతారు, వి ప్రకాష్ గారు జాయిన్ అవుతారు, అదేవిధంగా క్రిషాంక్ గారు జాయిన్ అవుతారు, ఇంకా చరణ్ కౌశిక్ యాదవ్ కూడా జాయిన్ అవుతారు. అయితే బట్టి విక్రమార్క తర్వాత ఈ ఎపిసోడ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎపిసోడ్ అన్నది చాలా ఒక విధంగా చెప్పాలంటే అల్టిమేట్గా షేక్ చేసింది రాష్ట్ర రాజకీయాల్ని. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లే ముందు ఆయన మా మధ్య ఏమీ లేదు, ఇష్యూ లేదు అని చెప్తున్నప్పటికీ బట్ స్టేట్ పాలిటిక్స్ను ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం, మంత్రులు, కుమ్ములాట్లు ఇవన్నీ అయితే కూడా డెఫినెట్గా ఖచ్చితంగా షేక్ చేసిందనే చెప్పుకోవచ్చు మనం. సో ఈ మొత్తం వ్యవహారం కూడా దీన్ని చూస్తే కనుక వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్, నిన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు, మా మంత్రుల విషయంలో వార్తలు రాసేది ఉంటే నేను ఉన్నాను, నన్ను వివరణ అడగండి అని మాట్లాడారు. కానీ సందేహం అందరికీ రేవంత్ రెడ్డి మీదే ఉంది. నిన్న ఆంధ్రజ్యోతిలో రాయించింది రేవంత్ రెడ్డి, ఆయనే చెప్పి ఇది రాయించారు అని ఆయన మీదే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.